సారవంతమైన నేల పంటకు శ్రీరామ రక్ష వంటిది. భూమిలో సత్తువ లేకపోతే విత్తనం ఎంత నాణ్యమైనదైనా పడిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అందువల్ల వ్యవసాయం సుస్థిరంగా సాగాలంటే కేవలం రసాయన ఎరువులపైనే ఆధారపడకుండా సేంద్రియ ఎరువులను తప్పనిసరిగా అందించాలి. ముఖ్యంగా పశువుల ఎరువు లభ్యత తగ్గుతున్న ప్రస్తుత తరుణంలో తక్కువ ఖర్చుతో భూమిలో సత్తువ పెంపొందించేందుకు పచ్చిరొట్ట పైర్లు ఎంతగానో దోహదపడుతున్నాయి. ఖరీఫ్ పంటల సాగుకు ముందుగా జనుము, జీలుగా, పిల్లి పెసర, అలచెంద వంటి పైర్లను పెంచి నేలలో కలియదున్నటం వల్ల రసాయన ఎరువులపై పెట్టే ఖర్చును 30 నుంచి 50% తగ్గించుకోవచ్చు. అంతేకాదు పచ్చి ఆకు ఎరువులుగా వేప, గ్లైరిసీడియా, వెంపలి చెట్ల ఆకులను భూమిలో కలియదున్ని భూమిలో సేంద్రియ కర్బనం పెంపొందించవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ-రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి కృషి విజ్ఞాన కేంద్రం పంటల యాజమాన్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ పొడపాటి వినయలక్ష్మి. పోషకాలు అధికంగా ఉండి తక్కువ సమయంలో ఎక్కువ ఏపుగా పెరిగి ఎక్కువ పచ్చిరొట్టను అందించే వాటిని పచ్చిరొట్ట ఎరువులు అంటాము. ఈ పచ్చిరొట్ట ఎరువుల్ని మనం నేలకి 2 రకాలుగా అందించవచ్చు. హరిత మొక్కల ఎరువులు, అలాగే హరిత ఆకు ఎరువులు. ముందుగా హరిత మొక్కల ఎరువుల గురించి చూసుకున్నట్లయితే హరిత మొక్కల ఎరువులుగా వాడడానికి మొక్కలకు ఉండవలసిన లక్షణాలు కనుక చూసినట్లయితే కనుక మనకి తక్కువ సమయంలో పంట బాగా పెరిగి ఎక్కువ పచ్చిరొట్టను ఇవ్వగలగాలి. అంతేకాకుండా ఆ పంట యొక్క వేర్లు అనేది భూమి లోపల పొరలకు గనక చొచ్చుకుపోతున్నట్లయితే కనుక అవి నేలలో ఉన్నటువంటి పోషకాలని తదుపరి పంటకు అందుబాటులోకి తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఇవి తక్కువ సమయంలో నేలలో కలిదున్నప్పుడు బాగా కుళ్ళేలాగా ఉండాలి. దాంతోపాటుగా ఆకులు అనేవి ఎక్కువగా కలిగి ఉన్నట్లయితే ఆ పంటలు మనకి పచ్చిరొట్ట అనేది ఎక్కువగా వస్తుంది. పీచు శాతం అనేది తక్కువ కలిగి ఉండాలి. ఈ విధంగా ఉన్నటువంటి మొక్కలను మనం పచ్చిరొట్ట మొక్కలుగా వాడుకోవచ్చు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే జీలుగా, జనుము, పిల్లి పెసర ఇటువంటి వాటిని మనం పచ్చిరొట్ట మొక్కలుగా వాడుకోవచ్చు. పచ్చిరొట్ట మొక్కల ఉపయోగాలు కనుక చూసుకున్నట్లయితే ఈ పచ్చిరొట్ట ఎరువుల్ని భూమిలో కలియదున్నడం వలన భూమి యొక్క భౌతిక స్థితి అనేది మారుతుంది. నేల బాగా గుల్లబారి నీరు ఇంకే గుణం అనేది కలిగి ఉంటుంది. అంతేకాకుండా సేంద్రియ కర్బనం అనేది ఎక్కువగా నేలలో కలవడం వలన సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూమి యొక్క సారం అనేది ఎక్కువగా పెరుగుతుంది. భూసారం పెరగడం వలన ఉత్పాదకత కూడా పెరిగే ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా నేల అనేది ఆరోగ్యవంతంగా కూడా మారుతుంది ఈ పచ్చిరొట్ట ఎరువులు వేయడం వలన. జీలుగ వంటి పచ్చిరొట్ట ఎరువులను మనం చౌడు భూముల్లో కనుక వేసుకున్నట్లయితే చౌడును తగ్గించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఈ పచ్చిరొట్ట ఎరువులను పెంచడం వలన కలుపును కూడా మనం ఎక్కువగా కాకుండా నివారించుకోవచ్చు. అంతేకాకుండా భూమిలో లభ్యం కానటువంటి స్థితిలో ఉన్నటువంటి పోషకాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా ఈ పచ్చిరొట్ట ఎరువులు తదుపరి పంటకు అందుబాటులోకి తీసుకొస్తాయి, లభ్యమయ్యే స్థితిలో అందుబాటులోకి తీసుకొస్తాయి. కాబట్టి ఈ పచ్చిరొట్ట ఎరువులు వేయడం వలన ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా చాలా వరకు నేలలోకి అందుబాటులోకి వచ్చి తదుపరి పంటలో సూక్ష్మ పోషక లోపాలు అనేవి చాలా వరకు మనం నివారించవచ్చు. జీలుగ వచ్చేసి మనం ఎకరానికి 12 నుంచి 14 కేజీల విత్తనం గనక నేలలో వేసి సమానంగా పెంచి పూత దశలో గనక నేలలో కలిదున్నినట్లయితే ఒక ఎకరానికి 8 నుంచి 9 టన్నుల పచ్చిరొట్ట ఎరువును ఈ జీలుగ అనేది అందిస్తుంది. తద్వారా 30 కేజీల నత్రజని, 8 కేజీల భాస్వరం, 25 కేజీల పొటాషియం అనేది తదుపరి మొక్కలకు నేలలో అందుబాటులో ఉంటుంది. జనుము పంటను మనం అన్ని రకాల నేలల్లోనూ పెంచుకోవచ్చు. ఒక ఎకరానికి 18 నుంచి 20 కిలోల విత్తనము సరిపోతుంది పచ్చిరొట్టగా పెంచడానికి. ఈ జనుమును కూడా పూత దశలో కనుక నేలలో కలిదున్నినట్లయితే ఎకరానికి 6 నుంచి 7 టన్నుల పచ్చిరొట్టను నేలకు అందిస్తుంది జనుము అనేది. తద్వారా నేలలో భాస్వరం 6 కిలోలు, నత్రజని 40 కిలోలు, పొటాషియం 25 కిలోల వరకు నేలలో స్థిరీకరించబడుతుంది. అలాగే పిల్లి పెసర తీసుకున్నట్లయితే పిల్లి పెసరను 6 నుంచి 8 కిలోలు ఒక ఎకరానికి విత్తనంగా గనక మనం వాడినట్లయితే పచ్చిరొట్ట ఎరువుకు ఇది 3 నుంచి 4 టన్నుల పచ్చిరొట్టను నేలకు అందజేస్తుంది. తద్వారా 2 కిలోల భాస్వరం, 13 కిలోల పొటాషియం, అలాగే 13 కిలోల నత్రజని కూడా నేలకు అందుబాటులోకి వస్తుంది ఈ పిల్లి పెసరను వాడడం వలన.
వీటితో పాటుగా జనుము లేదా పిల్లి పెసరను గనక మనం పచ్చిరొట్ట పంటగా పెంచుకున్నట్లయితే ఎండాకాలంలో పశువులకు మేతగా కూడా వాడవచ్చు. పచ్చిరొట్ట కాకుండా మేతగా కూడా వాడవచ్చు. అయితే ఈ పచ్చిరొట్ట ఎరువులను మనం భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు సమానంగా పడేటట్లు గనక చల్లుకున్నట్లయితే పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు భూమిలో మిగిలిన తేమను బాగా వాడుకొని ఇవి బాగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. వరి పంట వేసే పొలాల్లో అయితే గనక వరి కోసే ముందు జనుము, జీలుగా లేదా పిల్లి పెసర ఏదో ఒక దానిని గనక మనం విత్తనాన్ని వరి పంట కోసే ముందు చల్లినట్లయితే పూత దశ వచ్చేంత వరకు కూడా ఆ మిగిలినటువంటి తేమ అనేది సరిపోతుంది. అలా తేమ లేని ప్రాంతాల్లో అయితే గనక వేసవిలో దుక్కు చేసుకొని తొలకరి వర్షాలు పడిన వెంటనే గనక ఈ విత్తనాలు గనక చల్లుకున్నట్లయితే పూత దశలో నేలలో కలిగి దున్నవచ్చు. అలాగే హరిత ఆకుల ఎరువుల గురించి తీసుకున్నట్లయితే గట్ల మీద ఉన్నటువంటి చెట్ల ఆకులు లేదు అంటే గనక చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్ల ఆకులు గనక మనం సేకరించి నేలపై పరిచి కలిగి దున్నట్లయితే అవి కూడా మనకి పచ్చిరొట్ట ఎరువుగానే ఉపయోగపడుతుంది. వీటి కోసం మనం ఏ ఆకులు వాడవచ్చు అంటే గనక వేప వాడవచ్చు, గ్లైరిసిడియా వాడవచ్చు, అలాగే వెంపలి కూడా వాడవచ్చు. ఈ విధంగా రైతులు పచ్చిరొట్ట ఎరువులను కనుక నేలలో పెంచి కలిగి దున్నినా లేదు పచ్చిరొట్ట ఆకులను నేలలో కలిగి దున్నినా సరే రైతు నత్రజని, భాస్వరం, పొటాషియంతో పాటు సూక్ష్మ పోషకాలను కూడా నేలకు అందుబాటులోకి తీసుకుని వచ్చి తదుపరి పంటకు ఈ సూక్ష్మ పోషక లోపాలు లేకుండా నివారించవచ్చు. అంతేకాకుండా మనం పెట్టే ఎరువుల ఖర్చులో 25% వరకు ఎరువులను తగ్గిస్తాం కాబట్టి ఆ ఎరువుల ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ పచ్చిరొట్ట ఎరువులను వేసుకోవాలని కోరుకుంటున్నాను.